ఇనాగ్రేషన్ రిపోర్ట్ చెప్పిన 18 రాసుకున్నా నూతన మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని నేను మన గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు రివ్యూ చేస్తూ దీన్ని ఆగస్ట్ ఎండింగ్ వరకు పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని. మీరు చూస్తున్నారు మెడికల్ కాలేజీ ఇప్పుడు జరిగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత రష్గా ఉంటుందో, ఎంత ఇబ్బందులు పడుతుందో అక్కడ వచ్చే ప్రజలు. మన హాస్పిటల్ ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఎంజిఎం తర్వాత ఎక్కువ పేషెంట్ వచ్చే హాస్పిటల్ మనది. ఇన్పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ, దాంతోపాటు నల్గొండలో విపరీతమైన ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయి. అక్కడ ప్లేసెస్ లేక దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కలెక్టర్ గారు దీన్ని త్వరగా పూర్తి చేయాలని గత 5-6 మాసాలుగా దీన్ని ఎండబడుతున్నాం. ఫైనల్ గా పనులన్నీ కూడా 90% పూర్తయినాయి. ఒక గర్ల్స్ హాస్టల్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన పేమెంట్ విషయం ఉన్నది. వాటర్ విషయం ఓవరాల్గా దీన్ని ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో బెస్ట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే నల్గొండలో ఉన్నానంటే చేయాలనే వచ్చే 6 నెలల్లో మా ప్లాన్. హాస్పిటల్ అంటే ఇలా పేద ప్రజలకు పేదవాడు ఇలా డబ్బులు కట్టలేని పేదవాడు ఎక్కడ ఏ రోజు వచ్చినా ఈ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వచ్చిన సరైన వసతులు లేక ప్రైవేట్ హాస్పిటల్ అప్రపాలైపోయింది. 10 లక్షలు చేయడం జరిగింది. దాన్ని రేపు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆపరేషన్ థియేటర్స్ పీజీ స్టూడెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆగస్ట్ ఎండింగ్ ముఖ్యమంత్రి గారితో ప్రారంభిస్తున్నాం. దీని అధునాతనమైన అన్ని వసతులు కల్పిస్తాం. పిల్లలకి ఇక్కడ వచ్చే విద్యార్థులతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడే రివ్యూలో చేసినాం. ఎందుకంటే ఆర్టీసీ వాళ్లకు ఈ గ్రామాలకు పీజీ స్టూడెంట్స్ వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మిగిలినది హెచ్డిఎఫ్ ఫండ్ కానీ మినరల్ ఫండ్ కానీ కలెక్టర్ గారు ప్రభుత్వం నిధులు ఇచ్చిన 2 ఆర్టీసీ బస్సెస్ కూడా విద్యార్థులకు కాలేజీకి వెళ్ళడానికి హాస్పిటల్ ప్రాక్టికల్కు నల్గొండ టౌన్ పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్. దానికి ప్రతి ఫౌండేషన్ మీద కూడా 2 బస్సెస్ కూడా కొనిస్తున్నాం. ఏదైనా సరే మీరు ఒకటే కాంట్రాక్టర్ని ఇంజనీర్లను కోరేది, మీరు బాగా రాత్రి మొదలు కష్టపడి త్వరగా పూర్తి చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి.